ఒకసారి ఇలా అటుకుల మిక్చర్ ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒక గుప్పెడు పల్లీలని తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ఆయిల్లో అటుకులను వేసి ఫ్రై చేసుకోవాలి. అటుకులు వేసిన వెంటనే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిన తరువాత అటుకులను తీసి పల్లీలు వేసుకున్నాం కదా, అదే బౌల్లో వేసుకోవాలి. తరువాత అటుకులన్నీ ఫ్రై అయిపోయిన తరువాత కొద్దిగా కరివేపాకు తీసుకొని ఆ ఆయిల్లోనే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా దాంట్లో వేసేయాలి. తర్వాత పప్పుల్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నార్మల్ ఫ్రై చేసుకుంటున్నాను. ఈ పప్పుల్ని కూడా వేసి ఫ్రై చేసుకొని అటుకులు పల్లీలు వేసిన బౌల్లోనే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం ఉప్పు వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకోవాలి. మీకు కావాలంటే అదర్ మసాలాస్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా సింపుల్గా ఉప్పు కారం వేసుకున్న అటుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేయండి తప్పకుండా.